హలో అండి. ఏపీ ఈఏపీ సెట్ బైపీసీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందండి. రేపు 9th సెప్టెంబర్ 2025 రోజున ప్రెస్ నోట్ మీకు రిలీజ్ అయ్యిద్ది. సో దాని గురించి డీటెయిల్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏ డేట్స్లో ఉండిద్ది, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉండిద్ది, అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండిద్ది, అండ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉండిద్ది, దాని గురించి ఈ వీడియో చేస్తానండి. సో మనకి ఎవరైతే బైపీసీ వాళ్ళు బీఫార్మసీ అండ్ ఫార్మ్ డి జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఈ కౌన్సిలింగ్ ఉండిద్దండి. సో ఇది వచ్చేలాగా మనకి స్టార్టింగ్ డేట్ అంటే మీకు 11 సెప్టెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. అంటే మీకు రిజిస్ట్రేషన్ కోసం ఓసీ అండ్ బీసీకి అయితే 1200 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీకి అయితే 600 రూపీస్ ఉండిద్ది. సో ఫస్ట్ ఇనిషియల్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేలాకి మీకు 16th 9th అండి. సో మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవడానికి లాస్ట్ డేట్ వచ్చి 16th 9th 2025. అండ్ ఇది అఫీషియల్గా మనకి నోటీస్ ఒకటి రిలీజ్ అయిందండి. సో దాన్ని బేస్ చేసుకొని మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ప్రెస్ నోట్ మీకు 9/9/2025 రోజున అన్ని పేపర్స్ పబ్లిష్ అయిద్దండి. సో మీరు వెరిఫై చేసుకోవచ్చు కూడా ఈ బైపీసీ నోటిఫికేషన్ ప్రెస్ రిలీజ్లో రిలీజ్ అయ్యింది, దాన్ని వెరిఫై చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ వచ్చేలాక మనకి కౌన్సిలింగ్ వచ్చేలాక మీకు డేట్స్ అండి. ఇక్కడ డేట్స్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ నేను స్క్రీన్ షాట్ పెట్టానండి. సో అది క్లియర్గా లేదని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చి 8/9/2025 అండ్ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆన్ న్యూస్ పేపర్ వచ్చి 9/9/2025. ఇప్పుడు దాకా చెప్పింది అదే కదండి నేను. సో నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ కమ్ రిజిస్ట్రేషన్ 11/9 to 16/9/2025 అండ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ వచ్చి 12/9/2025 to 17/9/2025. సో మనం అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ మొత్తం వెరిఫై చేసి 17th కల్లా మనకు వెరిఫికేషన్ అయిందా లేదని చెప్తారండి. అండ్ ఆప్షన్ ఎంట్రీ, సో ఆఫ్టర్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఆప్షన్ ఎంట్రీకి ఎలిజిబిలిటీ ఉందా లేదా మనకు మెసేజ్ వచ్చిందండి. సో వన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద వెబ్ ఆప్షన్ అని వచ్చింది. సో ఆ వెబ్ ఆప్షన్ ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అండి. అండ్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఏమైనా మిస్టేక్ చేసిన వెబ్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే ఆ 19/9/2025 దాకా మనకి ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్ అండి మనకి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. సో సీట్ అలాట్మెంట్ వచ్చి 21st సెప్టెంబర్ 2025 ఫస్ట్ ఫేజ్ సంబంధించిన సీట్ అలాట్మెంట్ జరిగిద్దండి. సో ఆ సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మీకు 3 days ఇస్తున్నాడు. మరి 21st to 23rd వరకు మీకు రిపోర్టింగ్ అట్ ద కాలేజ్. సో మీకు వచ్చిన కాలేజీలో రిపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారండి. అండ్ క్లాసెస్ వచ్చి మనకి అఫీషియల్గా 21st 9 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయమని ఇక్కడ ఇచ్చారండి. అండ్ సెకండ్ ఫేజ్ మీరు చూస్తే సెకండ్ ఫేజ్ వచ్చి మనకు స్టార్టింగ్ డేట్ వచ్చి సెప్టెంబర్ 24th మీకు స్టార్ట్ అయింది. అండ్ రిజిస్ట్రేషన్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 2 days ఇస్తున్నారండి, 24th and 25th. అండ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ కూడా మళ్ళీ 2 days అండి. అది సేమ్ డేస్లో మీకు వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ కూడా చేస్తున్నారు. అండ్ ఆప్షన్ ఏంటి వచ్చి సేమ్ 24th to 25th. అండ్ చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చి మీకు 6/9/2025. అండ్ ఫైనల్ మనకు అలాట్మెంట్ డేట్ వచ్చి 28/9/2025 మీకు సీట్ అలాట్మెంట్ జరిగిద్దండి. సో ఇది దసరా టైం కావచ్చు, మేబీ అక్కడ చేంజ్ అయ్యే ఆప్షన్ ఉందండి. అండ్ అందుకని మనకు టైం చూడండి, రిపోర్టింగ్ అట్ ద కాలేజెస్ మీకు టైం చెక్కదాకిచ్చేయండి. సో మనకి 29/9/2025 నుంచి 8/10 అండి, అంటే అక్టోబర్ 8th దాకా ఇచ్చారండి. సో హాలిడేస్ మనకి ఏదైనా దసరా హాలిడేస్ ఉంటే 5th హాలిడేస్ అయిపోతుంది. సో ఆ 5th అయిపోయిన సరే ఎక్స్ట్రాగా మీకు 3 days ఉంటాయి కాబట్టి 8/10/2025 దాకా మనకి ఛాన్స్ ఉందండి. అండ్ ఈ నెక్స్ట్ వీడియో నేను ఏ కాలేజీలో ఎంతవరకు లాస్ట్ ర్యాంక్ ఎండ్ అయింది లాస్ట్ ఇయర్ అండ్ మీ ర్యాంక్కి ఆ కాలేజ్ వచ్చిద్దా లేదని దాని గురించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం నెక్స్ట్ వీడియో చేస్తానండి. అండ్ ఈ కౌన్సిలింగ్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా సరే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి.